హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకైతే ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి. సో ఇదైతే ఎంటీఎస్ జాబ్స్ అండ్ డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఇప్పుడు మనకి జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది 10th బేస్ జాబ్. అంటే 10th పాస్ అయితే చాలు, మీరు ఎందరో అయితే అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉంటుంది. ఇది మన హైదరాబాద్లో అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఆ లొకేషన్లో కూడా జాబ్ పోస్టులు అనేవి నోటిఫికేషన్లో వచ్చాయి. సో మీరు కనుక ఈ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడు మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నుంచి అయితే మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ ఇది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకైతే డేటా ఎంట్రీ ఆపరేటర్, మీరు ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేస్తారో అండ్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ వస్తుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ పోస్ట్కి అయితే. ఇదైతే న్యూఢిల్లీ అయితే పోస్ట్ అయింది. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో పోస్ట్ అయిన జాబ్స్ ఏంటంటే ఎంటీఎస్ సెమీ స్కిల్ 10th పాస్ అయితే సరిపోతుంది. తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. చక్కగా హైదరాబాద్లోనే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి. సో సాలరీ వచ్చేసరికి 22,412 రూపీస్ అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో హైదరాబాద్లోనే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కూడా మీకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. ఏదైనా డిగ్రీ చేసినా ఇదైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ అయితే టైపింగ్ స్కిల్స్ ఉండాలి. తర్వాత దీనికైతే 24,000 దాకా 648 రూపీస్ దాకా అయితే ఇస్తారు సాలరీ. తర్వాత మీకైతే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. సో మీకైతే అప్లికేషన్లో మీకైతే ఇంటర్వ్యూ అయితే చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తర్వాత మీకైతే పే చేయాల్సి ఉంటుంది కొంత అమౌంట్ అంటే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. తర్వాత మీరైతే ఈ వెబ్సైట్లో అయితే వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత ఎటువంటి ఏజ్ ఏజ్ అయితే మనకి మెన్షన్ చేయలేదు. సో తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేస్తే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యాస్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కాల్ ఫర్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ అయితే మీరు ఏదో మనీ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమన్నా వస్తే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది అవైలబుల్గా ఇచ్చారు. దీనికైతే కాల్ చేసి మీరైతే రెక్టిఫై చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ డేట్ వచ్చేసి 9th జూలై అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి 9th జూలై లోపల అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకైతే ఇక్కడ చూసుకుంటే హౌ టు అప్లై అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది చూసి అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా ఎంతైతే అమౌంట్ పే చేయాలో అప్లికేషన్కి మనకైతే ఇక్కడ ఇచ్చేసారు. జనరల్ అయితే 885. అండ్ మీరు ఇప్పుడు అక్కడ అబోవ్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఒకదానికంటే ఎక్కువ పోస్టులకి అయితే అప్లై చేస్తున్న లెక్కైతే ప్రతి ఎవ్రీ అడిషనల్ పోస్ట్ అయితే 590 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి మీరు. ఇక్కడ జనరల్ వాళ్ళైతే ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా డిఫరెంట్ ఉన్నాయి పేమెంట్ అనేది. తర్వాత మనం ఈ పైన ఉన్న సరే డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనకి ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేశారు కదా, www.becil.com అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి. సో ఇక్కడైతే మీరు ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ మీద ఇక్కడైతే డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాలి. సో ఇలా మీరైతే అప్లై చేసుకున్న తర్వాత మీకైతే ఇది 10th పాస్ మీద జాబ్స్ కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. చక్కగా మన హైదరాబాద్లో అయితే వర్క్ చేసుకోవచ్చు. సో ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంది. సో అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.